పేరు శ్రీరామ్. మా నాన్న ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలని ఈయన తపన. ఈయనకి ఎండైనా వానైనా సంబంధమే లే, అనుకున్నది రాసేయాలి. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను నాన్న అంటే మా నేమ్స్ తీసుకుని ఒక స్టోరీ రాస్తున్నారు. ఏంటో. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, అనుష రాయపాటి. మిస్సింగా ఏంటిది? హలో, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు ఏంటి? నేను టెర్రస్ మీద ఉన్నా, నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా. హ్యాపీ బర్త్డే కన్నా. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ. ఓ, గుర్తుందేంటి మాస్టర్కి? అదెలా మర్చిపోతా, ఆ రోజేగా నిన్ను చూశాక మళ్ళీ పుట్టాను. వీటికేం తక్కువ లేదు కానీ. ಹೌದು, ಮೇಲೇನು ಮಾಡ್ತಿದ್ಯಾ? ದೆವ್ವದ ಜೊತೆ ಮಾತಾಡ್ತಿದ್ಯಾ? ఓ, నీకు కన్నడ రాదు కదా, అందుకే కన్నడ నేర్చుకోమనేది. సరే, పైన ఏం చేస్తున్నావు? దయ్యాలతో మాట్లాడుతున్నావా? అవును. అంటే నేను దయ్యానా? నేను అన్నానా? ఈ దయ్యం రేపు టెంపుల్కి ప్లాన్ చేసింది. షార్ప్ 8:30కి రా. సరే. ఓయ్, గిఫ్ట్ ఏం కావాలి? గిఫ్టా? నాకు ఒక కిస్ కావాలి. మోసుకొని పెట్టే. బాయ్. ఏంటి క్యారెక్టర్ ఫేస్ కనిపించట్లేదు? సరే, మనల్నే ఊహించుకుందాం. హలో. హలో, విష్ యూ హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ మా. లేచి స్నానం చేసి గుడికి వెళ్ళిరా. ఫస్ట్ స్వీట్ తిని. ఓకే. ఎక్కువసేపు ఫ్రెండ్స్తో తిరిగి రాకు, రూమ్కి బేగ వచ్చి. సరేనా? సరే. ఉంటాను. బాయ్ నాన్న. బాయ్. హలో. రే మామ, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. పార్టీ లేదా మరి? ఇస్తా పార్టీ. మన వాళ్ళకి చెప్తా అయితే. ఈవినింగ్ వచ్చేయండి. ఓకే. సరే, బాయ్. బాయ్. షార్ప్ 8:30కి రా. ఓటి అమ్మాయి షార్ప్ 8:30 అన్నది కదా. హలో, ఇది అన్నోన్ నెంబర్. ఆ పెన్ డ్రైవ్ హ్యాండ్ ఓవర్ కోసం మా బాస్ కాల్ చేయమన్నారు. డీటెయిల్స్ అన్నీ మెయిల్లో పంపిస్తాం. నువ్వు పెన్ డ్రైవ్ కలెక్ట్ చేసుకో. సరే.
ఇక ఎవరిని ఊహించుకుందాం? మన లవ్నే ఊహించుకుందాం. షార్ప్ 8:30. నీకోసం జీవితాంతం వెయిట్ చేస్తా బంగారం అన్నావుగా, ఈ 1 hour వెయిట్ చేయలేవా? అంటే ఇప్పుడు వెయిట్ చేయకపోతే వదిలేస్తావా? నేను వెతికితే దొరికిన ప్రేమవి కాదురా నువ్వు, నన్ను వెతుకుంటూ వచ్చిన ప్రేమవి. నిన్నెలా వదిలేస్తా? సారీ, హ్యాపీ బర్త్డే, అ స్మాల్ గిఫ్ట్. నైస్. సరే పద, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. పద. ఇందాక ఆ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. మూసుకుని పద. స్వామి, వీడు నాతో గనక ఉండకపోతే నీతో ఉండేలా చూడు. నేను మామ కొత్త గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందా? అను బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. బానే. అవును మామా, నాకు చిన్న డౌట్. నీకు ఆ అమ్మాయి ఎలా పడింది అసలు నీ ముఖానికి? అదేంట్రా అలా అంటావు? నాకు అదే డౌట్ రా. సరే చెప్తా వినండి. సరిగ్గా ఇదే రోజు 1 year బ్యాక్ నేను తన్ని పార్క్లో చూశాను. ఒక్క ఛాన్స్ అయినా దొరకపోదా అని వెయిటింగ్. హలో అను, ఎక్కడున్నావు? ఇప్పుడే పార్కింగ్కి వచ్చా. చెప్పమ్మా. నేను మీ డాడీ టెంపుల్లో ఉన్నాం. నీ పేరు నాకు గౌరీ వ్రతం చేపిస్తున్నావు. ఒక 1/2 hour నువ్వు మౌన వ్రతం పాటించు. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా. మా నేను టెంపుల్లో లేను కదా, నేనెందుకు? బుద్ధిగా చెప్పించేయి, ఇంకేం మాట్లాడుకో. ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? కడుగుడి మెట్రో. మీరు ఇలా స్ట్రైట్గా వెళ్ళి అలా లెఫ్ట్ తిరిగి అక్కడ స్ట్రైట్గా వెళ్తే వచ్చేస్తుంది. థ్యాంక్స్ అండి. ఓకే అండి. అలా జరిగింది.
దూకే ధైర్యం జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాకోవే కాలం తెగబడితే పొంగే కెరటములాగనే ప్రాణం నా పుల్ల ఎవరు కనిపించట్లేదేంటి? రే రే మామా, నా పుల్ల ఎవరు ఏమైనా చూసావా? కనిపించట్లేదు. నీతో తాగడం నా తప్పు, ఇంకోసారి మీ ఇంట్లో సిట్టింగ్ అన్నావంటే నా చే. రే మామా, రే మామా, రే నువ్వు చూసావా? నా పుల్ల ఎవరు కనిపించట్లేదు. నాకేం తెలుసు బాలు, మీ అందరికన్నా ముందే పడుకున్నా కదా. ఓకే, రే మామా, నువ్వు చూసావా నా పుల్ల ఎవరు? లేదురా, చూడలేదు. ఎక్కడికి పోయిందిరా? అమ్మ, ఇప్పుడు అనుకు ఏం చెప్పాలి? స్మాల్ గిఫ్ట్. ఇదిగో పెన్ డ్రైవ్, జాగ్రత్త, మిస్ అయిందో. ఎక్స్క్యూజ్ మీ, ఆ పేపర్స్ నావండి. సార్, ఇది షార్ట్ ఫిలిమా అండి? అవును. ఓకే సార్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది స్టోరీ. నెక్స్ట్ కంటిన్యూషన్ ఏమైనా ఉందా? ఇప్పటికైతే ఇక్కడ దాకా రాశాను, మిగతా కంటిన్యూ చేయాలి. మీకు ఇంట్రెస్ట్ ఉందా? యా, నాకు ఇంట్రెస్ట్ అండి. మీ పేరండి? బాలు.